ఇక ప్రభావతి ఫంక్షన్కి వెళ్ళాలని అందరినీ హడావిడి చేస్తూ ఉంటుంది. ఇంకా సత్యం లోపలికి వచ్చి సరే నేను రెడీ వెళ్దామా అని చెప్పి అడుగుతాడు. ఏంటి ఈ ప్యాంటు ఈ చొక్కాతోనా, అసలు ఏం బాగుందండి అని చెప్పేసి అయితే ప్రభావతి అడుగుతుంటే ఇంకా సత్యం అదేంటే ఇది కొత్త బట్టలే తెచ్చి వేసుకున్నాను అని చెప్పి సత్యం అంటుంటే అదేంటండి కొత్త బట్టలు అంటారు, కొత్త బట్టలైనా కొంచెం రిచ్గా ఉండాలి, చూడండి మనం వెళ్ళేది మిడిల్ క్లాస్ ఫంక్షన్కి కాదు, గొప్పింటి ఫంక్షన్కి, వాళ్ళు చాలా గ్రాండ్గా చేస్తున్నారు, అలాంటిది మీరు ఇలాంటి బట్టలు వేసుకుంటే వాళ్ళ ముందు చీప్ అయిపోమా, వెళ్ళండి వెళ్ళి డ్రెస్ మార్చుకుని రండి అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అబ్బా నీకన్నీ హడావిడి తొందరే, సరే వెళ్ళి మార్చుకుంటానులే అని చెప్పి సత్యం అయితే రూమ్లోకి వెళ్తాడు. అప్పుడే ఇక రోహిణి అయితే ప్రభావతి దగ్గరికి వస్తుంది. అమ్మా మీ నాన్నగారు మలేషియా నుండి బయలుదేరారు కదమ్మా, వస్తున్నారు కదా ఫంక్షన్కి అని చెప్పి ప్రభావతి అడుగుతుంటే అత్తయ్య బయలుదేరారు వస్తారు ఫంక్షన్కి అని చెప్పేసి రోహిణి అంటుంది. సరేనమ్మా సంతోషం, వెళ్ళు మనోజ్ గడ్ రెడీ అయ్యేది చూసి త్వరగా రండి కిందకి అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇంకా రోహిణి రూమ్లోకి వెళ్ళిపోయి మనోజ్ రెడీయా అని అడుగుతుంది. రెడీ రోహిణి, కొంచెం నా సూట్ ఐరన్ చేయవా అని చెప్పేసి మనోజ్ అడుగుతుంటే సరే చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఐరన్ చేస్తుంది రోహిణి. ఆంటీ మేము రెడీ ఆంటీ అని చెప్పేసి శృతి అయితే కిందకు వస్తారు. అబ్బా సరే సరే చాలా లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా, చాలా బాగున్నావు ఈ శారీలో అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది. రవి లగేజ్ అంతా కార్లో జాగ్రత్తగా పెట్టు అని చెప్పి శృతి అంటుంటే నేను చూసుకుంటానులే శృతి, నువ్వు కంగారు పడుకో అని చెప్పి రవి అంటాడు. రే కార్లు వాళ్ళు వచ్చేసారా అని చెప్పేసి ప్రభావతి అంటుంటే అది వాళ్ళు అన్నే చూసుకుంటానన్నాడమ్మా అని చెప్పి రవి అంటాడు. వాడికి ఎందుకు చెప్పో, అయినా వాడు సరిగ్గా చేస్తాడో చేయడో, ఎందుకైనా మంచిదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అని ప్రభావతి అంటుంటే అప్పుడే ఇక మీనా వచ్చి అత్తయ్య మీరేం భయపడక్కర్లేదు, ఆయన చెప్పారంటే కంపల్సరీగా పని చేస్తారు అని చెప్పి మీనా అంటుంది. నువ్వు ఒకదానివి, మీ ఆయన ఏం చెప్పినా సరే అలాగే అంటావు, మీ ఆయనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటావు అని చెప్పేసి అనేసరికి అప్పుడే బాలు ఇంకా ఇంటికి వస్తాడు. ఇదిగో మీనా ఈ కొత్త చీర కట్టుకునిరా, నీకోసం కొత్త చీర కొన్నాను అని చెప్పేసి బాలు అయితే మీనాకి ఇస్తాడు. అదేంటండి నాకెందుకు కొత్త చీర అని చెప్పేసి మీనా అడుగుతుంది. తినడానికి లేదంటే అప్పులు చేసి మరీ కొనుక్కుంటున్నారు ఏంటో వీళ్ళు అని చెప్పి ప్రభావతి అంటుంటే అయినా నీకేంటి, నువ్వు మా ఆవిడకి ఏం చీర కొనలేదు కదా, నా ఆవిడకి నేను కొనుక్కున్నాను, నీకేంటి నొప్పి అని చెప్పి బాలు అయితే మీనాకి చీరిస్తాడు. సరే వెళ్ళు మీనా వెళ్ళి చీర కట్టుకునిరా అని చెప్పేసి అంటుంటే సరేనండి అని చెప్పి మీనా పైకి వెళ్ళి చీర కట్టుకుని కిందకు వస్తుంది. ఇంకా బాలు అలా చూస్తూ ఉండిపోతాడు. అబ్బా మా ఆవిడ ఎంత బాగుంది అని చెప్పేసి కిందకు వచ్చాక మీనాని అబ్బాయి ఎంత బాగున్నావు మీనా నువ్వు అని చెప్పేసి బాలు అంటాడు. చాలే చూసుకున్నది అని చెప్పేసి ప్రభావతి అంటుంది. మేమేమీ ఊరికే ఓసీలో వచ్చి ఖాళీగా కూర్చొని ఏం చేయట్లేదు కదా, మా ఆవిడ కష్టపడుతుంది దాంతో కొన్నాను అని చెప్పేసి బాలు అంటాడు. రే అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. సరేనన్నా సరే పదండి, కంగారవతి కంగారు ఎక్కువైపోతుంది, పదండి వెళ్దాం ఫంక్షన్కి అని చెప్పేసి ఇంకా అందరూ ఇంట్లో వాళ్ళందరూ బయలుదేరిపోతారు ఫంక్షన్కి. మా వీడియోని ఇప్పుడే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి.